హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలో ఒకసారి మనం MIUI 12 సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే మనం అయితే చూద్దాం. లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. అండ్ మీ డివైస్కి ఎప్పుడు వస్తుందని మీరు అడుగుతుంటే మాత్రం గైస్ వెయిట్ చేయండి. ఇంకొక 1.5 మంత్లో మీకు అన్ని డివైస్కి అయితే రోల్ అవుట్ అవుతుంది. లైక్ Note 5 Pro నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైస్ అన్నిటికీ అయితే వస్తుంది. Note 4 డౌటే, Note 5 Pro కూడా డౌటే, Note 6 Pro నుంచి మీకు అన్ని డివైస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీకు MIUI 11 నడుస్తుండొచ్చు, నెక్స్ట్ 12 వస్తే. అండ్ మీకు ఏమైనా వచ్చింటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి MIUI 12 అయితే. అండ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకో 1 మంత్లో వెయిట్ చేయండి, మీకు అన్ని ఇండియన్ స్టేబుల్ అయితే వస్తుంది. సో మీకు బగ్స్ లేకుండా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ వర్క్ అయ్యే ఒక UI అయితే వస్తుంది. సో అప్డేట్ కోసం మీరు అయితే వెయిట్ చేయండి. ఇంకా అప్డేట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. నా దగ్గర Android 10 బేస్డ్ MIUI 12 ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉంది, రన్ అవుతున్నది. సో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీకైతే షేర్ చేస్తాను. MIUI 12లో ఉన్న కొన్ని ఆసమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకైతే షేర్ చేసుకుంటాను. అండ్ ఫీచర్స్ మీకు తెలిసిందే. సో ఫీచర్స్ అయితే ఈసారి కంప్లీట్ చేంజ్ అయితే చేశారు. ఒకసారి నేను సెట్టింగ్స్లో వెళ్ళి మై డివైస్ ఆప్షన్లో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు MIUI 12 అయితే నా డివైస్లో అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 10తో ఇదైతే రన్ అవుతుంది. ఫైన్, ఇప్పుడు ఒకసారి మనం కొన్ని ఫీచర్స్ అయితే మనం అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి గైస్, యూట్యూబ్లో వచ్చేసరికి మనకు మెయిన్ ప్రాబ్లం మనం చూసేది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక యూట్యూబ్ వీడియో మీరు ప్లే చేస్తున్నారు. నేను ఒకసారి వాల్యూమ్ పెట్టి చూపిస్తాను. ఫైన్, యూట్యూబ్ వీడియో ఒకటి ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్యాక్ రాగానే గైస్ సో చూడొచ్చు సాంగ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ MIUI 12లో వీళ్ళైతే కనిపెట్టారనమాట. ఒకసారి మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లో వెళ్ళాలి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీకు స్పెషల్ ఫీచర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్పెషల్ ఫీచర్లో ఒకసారి వీడియో టూల్ బాక్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో దీని ఏం చేయాలంటే జస్ట్ ఎనేబుల్ అయితే చేసుకోవాలి, అంతే. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ వీడియో యాప్స్ ఏమేమి మేనేజ్ చేయాలి అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ వచ్చేసరికి ఏమేమి మీరు యాప్స్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, నేను యూట్యూబ్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే చూపిస్తాను. నేను యూట్యూబ్ని అయితే టిక్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఫైన్, ఇప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఈ వీడియో మీరు చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ సైడ్లో చూడొచ్చు గైస్, ఒక బార్ అయితే వచ్చింది. సో జస్ట్ దీన్ని ఇట్లా అనేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ వీడియో సౌండ్ వితౌట్ స్క్రీన్ అని కనిపిస్తుంది. ఇది ఆసమ్ ఫీచర్ అయితే. అండ్ దీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు, అండ్ క్యాస్ట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీని ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నేను వాల్యూమ్ పెంచుతాను చూడండి. సో స్క్రీన్ ఆఫ్ అయినా కానీ మనకు ఏమవుతుంది, ఆడియో అనేది వస్తుంది అనమాట. ఇది ఆసమ్ ఫీచర్. సో ఇది చాలా నాకు నచ్చిందనమాట. మనకు ఒక్కొక్కసారి మనం కొన్ని సాంగ్స్ ఉంటుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం వింటూ ఉంటాం, ఎప్పుడు స్క్రీన్ అనేది దానిలో ఉంటే బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంటుంది. గైస్, అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి యూట్యూబర్స్కి అండ్ గేమర్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లో వెళ్ళాలి. నార్మల్గా ఎక్కడైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో అయినా వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మై డివైస్లో వెళ్ళాలి. ఆల్ స్పెసిఫికేషన్స్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ MIUI వర్షన్ ఉంది కదా, దీని మీద మీరు ఒక 5 to 6 టైమ్స్ ట్యాప్ చేస్తే మీరు డెవలపర్ అవుతారు. ఫైన్, డెవలపర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే డెవలపర్ సెట్టింగ్స్లో అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడ ఉంటుంది అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్తే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని మీద గైస్ మీకు ఒక కొత్త ఫీచర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేశారనమాట. సో జస్ట్ ఇట్లా స్క్రోల్ చేయండి. సో దాని నేమ్ వచ్చేసరికి పవర్ మానిటర్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ మానిటర్ టూల్స్ అని ఉంటుంది. సో దీన్ని జస్ట్ స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది గైస్. ఇక్కడ చూడొచ్చు ఎంత రెజల్యూషన్ ఉంది, రిఫ్రెష్ రేట్ ఎంత, అండ్ FPS. సో ఇదేంటంటే మీరు గేమ్స్ ఆడినప్పుడు గైస్, స్పెషల్లీ గేమ్స్ ఆడినప్పుడు నేను చూస్తాను. ఇక్కడ చూడొచ్చు FPS అయితే నేను చేంజ్ అవుతుంది. ఇట్లా చేస్తున్నప్పుడు చూడొచ్చు FPS అయితే మీకు చేంజ్ అవుతుంది. అంటే పర్ సెకండ్కి ఎన్ని FPS వస్తుంది ఏంటి, కంప్లీట్ అనలిటిక్స్ అంతా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎంత రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంది, అండ్ ఎంత FPS మీకు చూపిస్తుంది, కంప్లీట్ రెజల్యూషన్ ఎంత ఉంది. ఇట్లా కంప్లీట్లీ మీరు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏం లేకుండా ఇన్బిల్డ్గా మనకి ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇది ఇంకా చాలా అమేజింగ్గా ఉంది. సో ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీరు అడిషనల్ సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి. సో అడిషనల్ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో వచ్చేసరికి మీకు క్యాప్షన్ ప్రిఫరెన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, వెతుకుదాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు క్యాప్షన్ ప్రిఫరెన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఆన్ చేసుకుంటే ఏంటంటే గైస్, దీన్ని ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఏదైనా వీడియోస్ చూస్తున్నారు, హిందీ లాంగ్వేజ్ లేదు కన్నడ లాంగ్వేజ్ ఇట్లా చూస్తుంటారు, మీకు రాని లాంగ్వేజ్లో ఏదైనా వీడియో చూస్తారు అనుకోండి, అది క్యాప్షన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఒక ట్యూటోరియల్ మీకు ఇక్కడ చూపిస్తున్నారు. అంటే వీడియో కింద ఆటోమేటిక్ అది ఆల్గోరిథం యూజ్ చేసి మన క్యాప్షన్స్ అనేది యాడ్ చేస్తుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్లో మీకు చూపించాలనుకుంటుంది కంప్లీట్లీ మీరు ఇక్కడైతే సెట్ చేసుకొని మీరు ఆ వీడియో ప్లే చేసి క్యాప్షన్స్ ఆన్ చేసుకుంటే చాలు. ఇది ఈ ఆప్షన్. సో అండ్ క్యాప్షన్ స్టైల్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఎల్లో, బ్లాక్, బ్లూ, అంటే ఏ టైప్లో రావాలి, ఇట్లా బ్లూ అండ్ బ్లాక్, మీకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో మీరు అయితే సెట్ చేసుకొని
ఈ ఆప్షన్ అయితే సెట్ చేసుకొని మీరు వీడియోస్ ప్లే చేస్తే మీకు. అండ్ గైస్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఛార్జింగ్ యానిమేషన్స్ ఇవంతా మీరు అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంటే ఛార్జింగ్ మనం వేసినప్పుడు పోర్ట్లో కొంచెం యానిమేషన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా మీరు అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లో వెళ్ళాలి, సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత లాక్ స్క్రీన్లో వెళ్ళాలి, లాక్ స్క్రీన్లో వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఛార్జింగ్ యానిమేషన్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఫ్లో ఆన్ చేస్తే మీకు డిఫరెంట్ వస్తుంది, గ్లో ఆన్ చేస్తే మీకు డిఫరెంట్ వస్తుంది, అండ్ వేవ్ ఆన్ చేస్తే మీకు డిఫరెంట్గా అయితే వస్తుంది అనమాట. ఎస్, ఇదొకటి మాత్రం నాకు చాలా నచ్చింది. సో నాకు మాత్రం పర్సనల్లీ వేవ్ అయితే నచ్చింది. ఇది మీకు ఆల్ఫాలో ఉంది కదా, సో ఆ టైప్ మనకు ఛార్జింగ్ యానిమేషన్ అయితే ఇస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా మీకు డెవలపర్ ఆప్షన్లో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఐకాన్స్ అంతా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో దాన్ని ఎట్లా చేయొచ్చు నేను మీకు అయితే చూపిస్తాను. సో డెవలపర్ ఆప్షన్లో వెళ్ళండి. అండ్ డెవలపర్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారికి ఐకాన్ షేప్ అని ఏమైనా ఆప్షన్ ఉందేమో ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు ఐకాన్ షేప్ అని మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. కింద ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ అని, అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఉంది. ఒకసారి నేను స్క్వేర్ సెట్ చేస్తాను. అండ్ బ్యాక్ ఒకసారి మీరు వచ్చి చూడొచ్చు. ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు. కొంచెం స్క్వేరిష్ టైప్ మనకు ఐకాన్స్ అంతా కస్టమైజ్ అయింది. ఒకసారి ఈ ఆప్షన్ కూడా టెస్ట్ చేయండి గైస్. అండ్ గ్యాలరీలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అయితే చెప్తాను. సో గ్యాలరీలో ఒకసారికి చాలా కస్టమైజేషన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కై ఉన్న ఫొటోస్, లేదు మీరున్నారు అండ్ మీతో పాటుగా టాప్లో స్కై ఉంది అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఆకాశం అయితే మీకు కనిపిస్తుంది. సో రీసెంట్లీ షామీ అయితే స్కై రీప్లేస్మెంట్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. సో దాన్ని మీరు యూస్ చేయాలంటే ఇది నార్మల్ ఫోటో అయితే తీసాను స్కై ఉండేలాగా. అండ్ ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్కి వెళ్తాను. సో ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక స్కై ఒక ఫిల్టర్ ఉంటుంది. సో జస్ట్ దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు డైనమిక్ అని అండ్ స్టాటిక్ అని మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ చేంజ్ చేస్తాను, ఒకసారి గమనించండి స్కైలో చేంజెస్ ఎట్లా అవుతుంది అనేసి. కంప్లీట్ చూడొచ్చు స్కై అంతా రీప్లేస్ అయిపోతుంది, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో మీకు ఎట్లా కావాలి ఆకాశం, ఫర్ ఎగ్జాంపుల్ వాన పడే మోడాలు ఉంటాయి అనుకోండి, సో దానంతా మీరు కస్టమైజ్ చేసుకొని ఫుల్ సన్నీ వేలో మీరు చేసుకోవచ్చు క్లౌడ్స్ని ఇవంతా. సో యా, ఈ ఆప్షన్ అయితే నాకు చాలా నచ్చింది. సో కంప్లీట్ స్కై అనేది మీకు రీప్లేస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు స్కై అనేది కంప్లీట్లీ రీప్లేస్ అవుతుంది. మీకు స్కై నచ్చలేదు అనుకోండి మీ బ్యాక్గ్రౌండ్లో, దాన్ని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకొని ఇట్లా ఆల్గోరిథం ద్వారా మీరు ఇట్లా కస్టమైజేషన్ అయితే చేసుకొని టిక్ అయితే కొట్టేయచ్చు. ఇక్కడ టిక్ కొట్టిన తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ అయిన తర్వాత మీరు ఆ ఫోటోని ఎక్కడైనా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ నెక్స్ట్ గ్యాలరీలో ఇంకొక ఆప్షన్ కూడా వీళ్ళైతే కొత్తగా అయితే యాడ్ చేశారు. సో అదొసరికి ట్రాష్ బిన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ట్రాష్ బిన్ అని మీకు కనిపిస్తుంది. అంటే మీరు రీసెంట్లీ డిలీట్ చేసిన ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కంప్లీట్లీ ఇక్కడైతే ఉంటుంది. లాస్ట్ 30 డేస్లో మీరు డిలీట్ చేసిన కంప్లీట్ ఏవైతే డేటా ఉంటుందో అంతా ఇక్కడ ఉంటుంది. సో దాని మీద జస్ట్ క్లిక్ చేసుకొని రిస్టోర్ ఆప్షన్ ఉంది ఇక్కడ మీకు. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు రీస్టోర్ అయిపోతుంది. ఇది గ్యాలరీలో కొన్ని నోటీస్ చేసింది. అండ్ మెమరీస్ అని ఇక్కడ కొలాజ్ వీడియో ఎడిటర్ ఉంటుంది. ఒక క్లిప్ మేకింగ్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి గ్యాలరీ ఆప్షన్లో ఏమేమి ఫీచర్స్ ఉందో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మైన్ ఫ్యూచర్. చాలా మంది యాప్ డ్రాయర్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు నేను ఇంకా యాప్ డ్రాయర్ అయితే ఎనేబుల్ చేయలేదు. ఇదైతే బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో MIUI 12 వచ్చేసరికి మనకు యాప్ డ్రాయర్ అయితే తీసుకొచ్చారు. చాలా ఆప్టిమైజేషన్ అయితే చేశారనమాట. సో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే జస్ట్ ఇట్లా పించ్ చేయండి. సింపుల్గా నేను అయితే చెప్తున్నా. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మోర్ అయితే క్లిక్ చేయండి. మోర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సిస్టమ్ లాంచర్ ఉంటుంది కదా, మీకు ఏదైనా వేరే లాంచర్ కావాలనుకుంటే మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేసరికి క్లాసిక్ అండ్ విత్ యాప్ డ్రాయర్ అని ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, విత్ యాప్ డ్రాయర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇవంతా మీకు స్క్రోల్ బార్ ఎట్లా కావాలి, A to Z అప్లికేషన్స్ లిస్ట్ కావాలా లేదా ఒరిజినల్ లేఅవుట్ కావాలా, అది మీరైతే మీకు తగ్గట్టుగా అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇది అయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను యాప్ డ్రాయర్ ఎట్లా ఉంటుందని. ఇక్కడ చూడొచ్చు యాప్ డ్రాయర్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ అని, ఫోటోగ్రఫీ, టూల్స్, కమ్యూనికేషన్ ఇట్లా కస్టమైజ్ చేసి అయితే పెట్టింది. సో యాప్స్ ఏమేమి ఇక్కడ కమ్యూనికేషన్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, ఫోటోగ్రఫీస్ చేయాలంటే కెమెరా యాప్స్ అంతా ఒక సైడ్ ఉంటుంది. సో ఇట్లా ఆల్గోరిథం యూజ్ చేసి అదే ఆటోమేటిక్గా మీకు అయితే ఉంటుంది. అన్ని కావాలంటే ఆల్లో మీకు అయితే ఉంటుంది. ఇక్కడ ఏది కావాలో మీరు చూసుకోవచ్చు. లేదంటే మీకు దొరకకపోతే ఇక్కడ సెర్చ్ చేసి అయినా మీరు దాన్ని అయితే తీసుకోవచ్చు అన్నమాట. అప్లికేషన్స్ని అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇట్లా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ ఫ్యూచర్ నాకు నచ్చింది వచ్చేసరికి చాలా. సో అదైతే నేను మీకు అయితే చూపిస్తాను. ఇది కూడా మీకు చాలా మందికి అయితే యూజ్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, లేదు మీ ఫ్రెండ్ ఒక మెసేజ్ చేశాడు వాట్సాప్లో. సో అట్లాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు అనుకోండి, మీరు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే వినే ఉంటారు. సో దాన్ని యూజ్ చేయాలంటే కొంచెం కస్టమైజేషన్ అయితే చేశారు, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే తీసుకొచ్చారు. దాన్ని MIUI 12లో మీరు యూజ్ చేయాలంటే గైస్ జస్ట్ ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ చేసి ఇట్లా పెట్టుకోండి. ఒకవేళ మీరు గెస్చర్ చూస్ చేసే పని అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్లోటింగ్ విండోస్ అని కనిపిస్తుంది ఆప్షన్ అయితే. దీని మీద ఏదైనా ఒకటి క్లిక్ చేసుకోవచ్చు, చూపిస్తాను.
సో దీన్ని మినిమైజ్ చేయండి, ఫ్లోటింగ్ విండోస్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏ యాప్ మీకు కావాలి ఫ్లోటింగ్ విండోస్లో అని మీకు ఇక్కడ అడుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కావాలి నాకు అనుకోండి. వాట్సాప్ క్లిక్ చేసి మీకు ఇట్లా వచ్చేస్తుంది గైస్. సో ఇక్కడ చూడొచ్చు వాట్సాప్లో మనం ఎవరెవరి దగ్గర చాట్ చేస్తున్నాం ఆ విండో వచ్చేస్తుంది అండ్ మీకు ఇలా వస్తుంది. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు అండ్ చాటింగ్ కూడా చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. లేదు ఇది నాకు చాలా అడ్డంగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది నాకు స్క్రీన్లో అనుకుంటే మాత్రం దీన్ని మినిమైజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ టాప్లో చూసుకుంటే మీకు ఒక చిన్న లైన్ అయితే కనిపిస్తుంది కదా, జస్ట్ దీన్ని డ్రాగ్ చేసుకొని లాస్ట్ 4 కార్నర్స్ ఏదైనా టాప్ అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక చిన్న ఇంప్రెషన్ లాగా వస్తుంది. లాస్ట్ 4 కార్నర్స్లో కూడా మీకు ఒక చిన్న గెస్చర్ అయితే మీకు అయితే వస్తుంది. సో అక్కడ వదిలేస్తే చాలు, ఇక్కడ ఉంది ఒక ఇదైతే దీన్ని ఇక్కడ వదిలేస్తాను. సో ఇది చూడొచ్చు మినిమైజ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్లీ మీకు ఏం అడ్డు ఉండదు. మెసేజ్ వస్తే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, పెద్దగా అవుతుంది. లేదంటే మీరు ఏ కార్నర్లో అయినా ఇట్లా వదిలేస్తే ఆ సైడ్లో అదైతే ఉంటుందన్నమాట. మీరైతే చాట్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఒకవేళ మీరు దీన్ని క్లోజ్ చేయాలనుకోండి, ఓకేనా, దీన్ని క్లోజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి ఒక లైన్ ఉంది కనిపిస్తుంటే మీకు, జస్ట్ దీన్ని బ్యాక్ సైడ్ ఇట్లా అనేయండి అంతే, ఇట్స్ ఫైన్. అండ్ గైస్ మైన్లీ నోటిఫికేషన్ ఏదైతే షేడ్ ఉందో సో దాని చాలా కస్టమైజేషన్ అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నాచ్ అంటే ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అవుతుంది. అండ్ ఈ సైడ్ అంటే మాత్రం గైస్ మనకు కంప్లీట్లీ ఏదైతే ఇవి ఉంటుందో డేటా ఆన్ చేయడం కానీ ఇవంతా వస్తుంది. ఇంకొకసారి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ ఏవైతే యాప్ నోటిఫికేషన్స్ ఉంటుందో ఆ స్టైల్ అయితే ఇక్కడ వస్తుంది. లేదు మాకు ఈ సైడ్ కావాలి అంటే వైఫై అంతా ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలంటే ఆ సైడ్ మాత్రం రైట్ సైడ్ అయితే వస్తుంది అనమాట. నాచ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా కస్టమైజేషన్ అయితే దీనైతే చేశారు. ఇది కంప్లీట్లో వచ్చేసరికి మనకు iOS ఫీల్ అయితే ఇస్తుంది. సో కంప్లీట్లీ యాపిల్ నుంచి వీళ్ళైతే కస్టమైజేషన్ అయితే చేసుకొని అంటే అక్కడ నుంచి కాపీ కొట్టారు, కస్టమైజేషన్ అయితే కాదు. సో దాని కూడా మీరు ఇక్కడైతే చాలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏది కావాలో అదైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు DND కానీ బ్యాటరీ సేవర్ కానీ ఫ్లోటింగ్ విండో కానీ మీ షేర్ కానీ క్యాస్ట్ అల్ట్రా బ్యాటరీ సేవింగ్ మోడ్, సో ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా మీరు ఒక్కసారి చెక్ అయితే చేసుకోవచ్చు. సో మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు నచ్చలే, అరే ఇదేంద్ర ఐఫోన్ లాగా చీప్ ఫీలింగ్ ఇస్తుంది అని మీరు అనుకుంటే ఒకవేళ ఆ కేటగిరీలో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా సో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లో వెళ్ళాలి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత డిస్ప్లే ఆప్షన్ అయితే ఉంటుంది. డిస్ప్లే ఆప్షన్లో వచ్చేసరికి మీకు ఇక్కడ కంట్రోల్ సెంటర్ అండ్ నోటిఫికేషన్ చేయడానికి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని టన్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు యూజ్ న్యూ కంట్రోల్ సెంటర్ అని. దాన్ని ఆఫ్ చేసుకొని మీరు ఒకసారి ఇట్లా స్వైప్ చేస్తే మాత్రం నార్మల్ మనకు MIUI 11లో ఏ టైప్ ఉంటుందో సో ఆ టైప్ మీకు అయితే వస్తుంది అనమాట. ఇది చాలా మందికి ఫీల్ ఉంటుంది ఇట్లా ఉండాలని, దీనికి బాగా అడిక్ట్ అయి ఉంటారు కొంతమంది. సో ఈ షేడ్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు అయితే అట్లా చేసుకోవచ్చు. అండ్ గైస్ కెమెరా లేఅవుట్ చూసుకుంటే కూడా కొంచెం అయితే చేంజ్ చేశారు. OnePlus లేఅవుట్ అయితే తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. చూడొచ్చు కంప్లీట్లీ మనకు ఫస్ట్ ఉండేలాగైతే లేదు, ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు టాప్లో చూసుకుంటే కొన్ని టాగల్ ఐకాన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూ టింట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి వీడియోస్ ఫొటోస్ మీరు క్లిక్ చేసినా కానీ మీకు బ్లూ టింట్ అయితే వస్తుంది, రైట్. సో దీన్ని కూడా మీరు అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మీరు దీని సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మీరు వాటర్ మార్క్ కావాలా వద్దా మీరైతే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కస్టమైజ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు దాని కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీకు తగ్గట్టుగా ఏది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నేను ఎల్లో పెడతాను. సో ఎల్లో పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు అప్లై బటన్ అయితే ఉంటుంది. అప్లై నొక్కగానే ఇక్కడ చూడొచ్చు, నేను ఒకసారి కెమెరా క్లోజ్ చేసి నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ బ్లూ ఉన్నది, ఇప్పుడు ఏమైంది కంప్లీట్లీ ఎల్లో అయితే చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జెస్చర్స్ యూస్ చేస్తున్నా. చూడొచ్చు నేనైతే జెస్చర్స్ యూస్ చేస్తున్నా. అండ్ మీకు ఇది సెట్ అవ్వదు అనుకోండి, మీరు చేంజ్ చేసుకోవాలంటే మీరు జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ అని ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, అడిషనల్ సెట్టింగ్స్ అని. ఇక్కడ చూసుకుంటే ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నేను ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ అయితే సెట్ చేసి పెట్టాను. మీకు వద్దు అనుకుంటే బటన్స్ కావాలి నార్మల్ అనుకుంటే మాత్రం దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు ఇప్పుడు బటన్స్ వచ్చేసింది అనమాట. సో ఎస్ మీకు బటన్స్లో కూడా మీరైతే మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లా మీకేమైనా నచ్చకపోతే జెస్చర్స్ ఈ సెట్టింగ్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్ నాకు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఎక్కడ కనిపించలేదు, నేనైతే చాలా చెక్ అయితే చేశాను. అండ్ గైస్ ఐ రికమెండ్ ఈ బ్రౌజర్ని అయితే మీరు వాడకండి, ఏదైనా బెటర్ క్రోమ్ అయితే వేసుకొని వాడుకోండి. MIUI 12లో కొంచెం ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి MIUI 12 బ్రౌజర్లో. అండ్ గైస్ నెక్స్ట్ నేను నోటీస్ చేసినసరికి ఇది యాపిల్ నుంచి ఫుల్ కాపీ అయితే కొట్టారు. ఇప్పుడు స్క్రీన్ అయితే ఆఫ్లో ఉంది కదా, సో దీన్ని ఆన్ చేయగానే చూడొచ్చు యానిమేషన్ అనేది మనకు సేమ్ ఐఫోన్లో ఎట్లా వస్తుందని అయితే మనకైతే ఇచ్చారనమాట. అండ్ గైస్ డిఫాల్ట్లీ ర్యామ్ స్టేటస్ అనేది చూపించదు. ఇక్కడ చూడొచ్చు 3GBలో ఎంత ర్యామ్ ఉంది అని మీకైతే చూపించదు. అండ్ మీరు ఎన్ని యాప్స్ యూస్ చేస్తున్నారో అది మాత్రమే మీకైతే చూపిస్తుంది. సో ఇది మీకు డిఫాల్ట్గా ఉండదు. సో ఒకవేళ మీకు MIUI 12 వస్తే దీని అయితే పక్క అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు ఎంత ర్యామ్ యూజ్ అవుతుంది అనేసి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్లో వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకుంటే మనకు షో మెమరీ స్టేటస్ అన్నది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఆన్ అయితే చేసుకోవచ్చు. అండ్ కొన్ని యాప్స్ మీరు ఏమైనా హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకసారికి హైడ్ యాప్ ఐకాన్స్ అని
అని ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇవి గైస్ కొన్ని కూల్ ఫీచర్స్ నాకైతే అనిపించింది, కొన్ని అయితే మీకు యూజ్ అయి ఉంటుంది. సో ఇవి MIUI 12 ఫీచర్స్ అయితే నేను ఎమ్మటే దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన ఫీచర్స్ ఇవే. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అండ్ మీకు MIUI 12 వచ్చిందా లేదా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, రాకపోతే మాత్రం వెయిట్ చేయండి. అండ్ దిస్ అయితే సెండింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.